ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన జగదేక వీరుడు ఇంటి ముందు మురుగు కాలువలో పడి దిక్కుమాలిన చావు చచ్చినట్లుంది అమెరికా పరిస్థితి. అగ్రరాజ్యం గర్వంగా చెప్పుకునే అరివీర భయంకర F-35 యుద్ధ విమానం బొక్కబోర్లా పడిన దుస్థితిని ఇప్పుడు ప్రపంచం చర్చించుకుంటోంది. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అమ్ముల పొదలోని అత్యంత ఖరీదైన అత్యాధునిక F-35 లైట్నింగ్ II స్టెల్త్ జెట్ ఇరాన్ దాడుల్లో దెబ్బతినడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అత్యాధునిక వార్ జెట్ శత్రు రాడర్లకు చిక్కదు దొరకదు అని అమెరికా డబ్బా కొట్టుకుంటోంది. ఈ 5వ తరం యుద్ధ విమానం ప్రతిష్ట ఇప్పుడు ఇరాన్ కారణంగా మసకబారింది. మీకు తెలుసా, ఈ ఒక్కో విమానం ధర సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. యుద్ధ విమానాల చరిత్రలో దీనికి సాటి మరొకటి లేదని అమెరికా విర్రవీగేది. కానీ అదే గర్వాన్ని ఇరాన్ రక్షణ దళాలు కొట్టిన ఉండేలు దెబ్బతో నేలమట్టం చేశాయి. ఇరాన్ వైమానిక బలగాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి తగలడంతో ఈ గండభేరుండం గతిలేక పశ్చిమాసియాలోని ఒక స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. పైలట్ క్షేమంగా ఉన్నారని అమెరికా ప్రకటించినప్పటికీ ఈ ఘటన అగ్రరాజ్యాన్ని కోలుకోరని దెబ్బగానే చూస్తున్నారు నిపుణులు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఈ విమానాన్ని ఎలా ట్రాక్ చేసిందో, ఎలా అడ్డుకుందో తెలిపే వీడియో ఫుటేజ్ ని కూడా విడుదల చేసింది. ప్రపంచంలోనే F-35 ను దెబ్బకొట్టిన తొలి దేశంగా ఇరాన్ రికార్డ్ సృష్టించింది. ఇది కేవలం ఒక విమానం దెబ్బతినడం మాత్రమే కాదు, అమెరికా సైనిక సాంకేతికతపై ఉన్న నమ్మకాన్ని ప్రపంచ దేశాల్లో సడలించేలా చేస్తోంది. అత్యంత అధునాతన రక్షణ వ్యవస్థలు కలిగిన అమెరికా ఒక చిన్న దేశం చేతిలో ఇలా దెబ్బతినడం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. స్టెల్త్ సాంకేతికత కలిగిన ఈ యుద్ధ విమానంలో అత్యాధునిక వ్యవస్థలు పనిచేస్తుంటాయి. F-35 వార్ జెట్ భూమిపైన ఉండే రాడర్లకు అస్సలు కనిపించదని కంపెనీలు ప్రచారం చేస్తాయి. కానీ వాస్తవానికి దాన్ని గుర్తించడానికి ఇతర మార్గాలున్నాయని తాజా ఘటన నిరూపించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి మజీద్ లేదా 358 విమాన విధ్వంసక క్షిపణి అయి ఉండొచ్చని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణిలో ఉండే ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ F-35 ఇంజిన్ నుండి వెలువడే వేడిని పసిగడుతూ దాన్ని వెంబడించింది. F-35 అనేది ఒకే ఇంజిన్ ఉండే జెట్ కావడంతో అది ప్రయాణించేటప్పుడు అమితమైన వేడిని వెలువరిస్తూ ఉంటుంది. రాడర్ కంట పడకపోయినా ఈ వేడి ఆధారంగా పనిచేసే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ వ్యవస్థ నుంచి ఈ విమానం తప్పించుకోలేకపోయింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్ నేరుగా విమానాన్ని ఢీకొట్టకపోయినా దానికి సమీపంలోకి వెళ్లి షార్ప్ నెల్స్ అనే పదునైన ఇనుప ముక్కలను విడుదల చేసింది. ఇవి విమాన ఇంజన్ ను మరియు రెక్కలను దెబ్బతీయడంతో పాటు పైలట్ అత్యవసరంగా కిందికి దించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే F-35 కి వేసే ప్రత్యేకమైన రాడర్ అబ్జర్బెంట్ మెటీరియల్ పూత కొరత ఉండడం. చైనా నుంచి వచ్చే రేర్ ఎర్త్ మినరల్ సరఫరా ఆగిపోవడంతో అమెరికా ఈ విమానాలకు సరిగ్గా కోటింగ్ వేయలేక ఉండొచ్చని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఇరాన్ వైమానిక వ్యవస్థలను ఇప్పటికే నాశనం చేశామనే అతి ధీమాతో ఈ కోటింగ్ లేకుండానే పెట్రోలింగ్ కు పంపడం అమెరికా చేసిన పెద్ద తప్పుగా కనిపిస్తోంది. కేవలం ఒక మహీంద్రా పికప్ వ్యాన్ సైజులో ఉండే మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించిన క్షిపణి $100 మిలియన్ విలువైన విమానాన్ని దెబ్బతీయడం యుద్ధ తంత్రంలో ఒక సంచలనం. స్టెల్త్ అంటే అజేయం కాదని, సరైన వ్యూహంతో దాన్ని కూడా కూల్చవచ్చని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక F-35 లైట్నింగ్ II అనేది అమెరికా దాని మిత్రపక్షాల వాయుసేనలకు వెన్నుముక్క వంటిది. అమెరికా బలవంతంగా అంటగట్టడంతో సుమారు 19 దేశాలు ఈ విమానాన్ని వాడుతున్నాయి. దీని ప్రధాన బలం స్టెల్త్ ఆకృతి. విమాన ఉపరితలంపై ఉండే ప్రత్యేక కోణాలు రాడర్ తరంగాలను తిరిగి వెనక్కి వెళ్లకుండా చెల్లాచెదురు చేస్తాయి. అలాగే ఇందులోని ఆయుధాలను బయటకు కనిపించకుండా అంతర్గత అరల్లో దాచి ఉంచుతారు. కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు దీని గమనాన్ని పసిగట్టలేకన్నాయంటే వారు తమ డిటెక్షన్ వ్యవస్థను భారీగా ఆధునీకరించి ఉండాలి. 1999లో జరిగిన యుగోస్లేవియా యుద్ధంలో కూడా సెర్బియా దళాలు సోవియట్ కాలం నాటి పాత రాడర్ను ఉపయోగించి అమెరికాకు చెందిన F-117 స్టెల్త్ విమానాన్ని కూల్చేశాయి. ఇప్పుడు ఇరాన్ కూడా అదే తరహాలో పాత కొత్త టెక్నాలజీని కలిపి వాడి ఉండొచ్చు. స్టెల్త్ విమానాలను గుర్తించే పరిజ్ఞానంపై రష్యా, చైనాలు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఇరాన్ ఇప్పుడు ఆ దేశాల నుంచి అందిన సాంకేతిక సహాయంతోనే ఈ ఘనత సాధించి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. F-35లోని సెన్సార్ల అనుసంధానానికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ వ్యవస్థలు పైలట్ కు యుద్ధ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇస్తాయి. కానీ ఇన్ఫ్రారెడ్ మిసైల్ దూసుకొస్తున్నప్పుడు రాడర్ వార్నింగ్ సిస్టమ్ పైలట్ ను హెచ్చరించలేదు. ఎందుకంటే ఆ క్షిపణి రాడర్ సిగ్నల్స్ ను వాడదు, కేవలం వేడిని మాత్రమే వెంబడిస్తోంది. ఈ లోపాన్ని ఇరాన్ సరిగ్గా వాడుకుంది. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా ఇప్పటికే డజన్కు పైగా డ్రోన్లను, కొన్ని పెట్రోల్ ట్యాంకర్ యుద్ధ విమానాలను కోల్పోయింది. కువైట్ రక్షణ వ్యవస్థల పొరపాటు వల్ల 3 F-15 ఈగల్ యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి.
ఇరాక్ లో KC-135 ట్యాంకర్ విమానం కూలి 6 సిబ్బంది మరణించడం వంటి ఘటనలు అమెరికా వాయుసేనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే అగ్రరాజ్యానికి గగనతలంలో సంపూర్ణ ఆధిక్యం ఉందనే వాదన ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత అమెరికా తన B-1, B-2 బాంబర్లను మోహరించడం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా స్టెల్త్ సామర్థ్యం లేని ఈ భారీ బాంబర్లను శత్రువు గగనతలంపై పూర్తి పట్టు లభించినప్పుడే అమెరికా వాడుతోంది. కానీ F-35 నే దెబ్బ కొట్టగలిగిన ఇరాన్ రక్షణ వ్యవస్థలు ఇంకా క్రియాశీలకంగానే ఉన్నాయి. అంటే ఇరాన్ వైమానిక బలగాలు వెన్ను విరిచేస్తామని అమెరికా చేసిన ప్రకటనలో పస లేదని అర్థమవుతోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పరోక్షంగా ఇరాన్ సైనికులకు శిక్షణ ఇచ్చి అమెరికా అత్యాధునిక సాంకేతికతను దెబ్బకొట్టేలా వ్యూహం రచించి ఉండొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను ఆపేయడం వల్ల F-35 మెయింటెనెన్స్ దెబ్బతిన్న మాట వాస్తవం. ఇది అమెరికా యుద్ధ విమానాల తయారీ, వాటి నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ట్రంప్ ఈ F-35లను భారత్ కు విక్రయిస్తామని ప్రతిపాదించిన భారత్ ఇంతవరకు సుముఖత చూపలేదు. బహుశా ఇలాంటి లోపాలను ముందే పసిగట్టడం వల్ల మన దేశం ఆచితూచి వ్యవహరించి ఉండొచ్చు. స్టెల్త్ యుద్ధ విమానం అనేది శత్రువుకు అజేయమనే భావనను ఇరాన్ బద్దలు కొట్టింది. ఇది ప్రపంచ రక్షణ రంగంలో ఒక పెద్ద మార్పుకు దారి తీయనుంది. ఇకపై దేశాలు కేవలం స్టెల్త్ టెక్నాలజీని నమ్ముకోకుండా దాన్ని పసిగట్టే ఇన్ఫ్రారెడ్ లాంటి ఇతర డిటెన్షన్ వ్యవస్థలపై మరింత దృష్టి సారిస్తాయి. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఎదురవుతున్న ఈ వరుస షాకులు ట్రంప్ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. యుద్ధ విమానాల గరిష్ట సామర్థ్యం గురించి కాగితాల మీద రాసుకున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు చాలా తేడా ఉందని ఈ ఘటన నిరూపించింది. రాబోయే రోజుల్లో ఇరాన్ తన రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకుంటే అమెరికా వాయుసేనకు గల్ఫ్ గగనతలం ఒక నరకప్రాయంగా మారే ప్రమాదం ఉందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.